Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meets purpose. Today we are going to discuss about TSPSC Group 2 Paper 4 PYQs. ఓకే సో మనము పేపర్ 4 PYQs తీసుకున్నప్పుడు ఇంతకుముందు మనం ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఈ రోజు క్వశ్చన్ నెంబర్ 86, ఇది పేపర్ 4 అండి. ఓకేనా? సో ద డాన్స్ ఫామ్ పెరిని శివతాండవం. ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఏం డాన్స్ అంటే పెరిని శివతాండవం వాజ్ డెవలప్డ్ డ్యూరింగ్ ద కాకతీయ రూలర్ టైం. సో ఎవరి టైంలో ఇది డెవలప్ అయింది? కాకతీయ వాళ్ళ టైంలో డెవలప్ అయింది. సో అయితే దిస్ ఆర్ట్ ఫామ్ వాజ్ రివైవ్డ్ అండ్ పాపులరైజ్డ్ బై, మరి ఎవరి ద్వారా పాపులరైజ్ అయింది అని అడుగుతున్నారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. రాధారెడ్డి రాజారెడ్డి, నటరాజ రామకృష్ణ, శ్రీ రంగమాచార్యులు అండ్ బిరుదురాజు రామరాజు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ నటరాజ రామకృష్ణ. సో మనం చూద్దాం ఇప్పుడు. సో మరి నటరాజ రామకృష్ణ తీసుకుంటే ఇతను వచ్చేసి పాయినర్ ఆఫ్ పెరిని డాన్స్ అని అంటాము. సో ఈయన వచ్చేసి మన ఈ పెరిని డాన్స్ లైక్ పాపులరైజ్ అవడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశారు. మనము తీసుకున్నప్పుడు ఇక్కడ ఏన్షియంట్ టైంలో పెరిని డాన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేసేవారు అని అంటే కాకతీయ పీరియడ్ లో యూజ్ చేసేవాళ్ళు. మరి ఎప్పుడు యూజ్ చేసేవారు, ఏ టైం అని అంటే ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాన్స్ వచ్చేసి రిథమిక్ మూవ్మెంట్ ఉంటుంది అండ్ వైబ్రెంట్ దేర్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అండ్ ఇది గైడెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఎస్పెషల్ గా వార్స్ జరిగే టైంలో ఇది వచ్చేసి వారియర్ రిచువల్ అని అంటాము. వారియర్ రిచువల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా వాళ్ళు యుద్ధానికి వెళ్ళటానికి ముందు ఈ డాన్స్ ని పర్ఫామ్ చేసేవారు అన్నట్టుగా. చూడండి, ఇట్స్ ఎ పవర్ఫుల్ ఫార్మ్ ఆఫ్ పెరిని డాన్స్ పర్ఫార్మ్డ్ బై వారియర్. ఓకేనా? వారియర్స్ ఇన్ వరంగల్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఇట్స్ ఎంగేజింగ్ చూడండి, అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్ బిఫోర్ ఎంగేజింగ్ ఎంగేజ్ ఇన్ బ్యాటిల్. అండ్ ఇది వచ్చేసి ద వర్షిప్. మరి ఎవరిని వర్షిప్ చేస్తారు ఈ డాన్స్ ద్వారా అని అంటే లార్డ్ శివ, మన శివుణ్ణి లార్డ్ శివుణ్ణి మనము ఇక్కడ వర్షిప్ చేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ తీసుకుంటే చూడండి, ఎక్కడ చేస్తారు? శివ టెంపుల్లో, శివ మందిరంలో చేస్తారు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ నటరాజ స్టాట్యూ, ఎవరి ముందు? నటరాజ స్టాట్యూ ముందు దీన్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది డాన్స్ ని. తర్వాత నెక్స్ట్ ఆన్సర్ ఇప్పుడు మనకి ఇతని గురించి చూసుకున్నాము. రిమైనింగ్ ఆప్షన్ చూద్దాం. రాధారెడ్డి రాజారెడ్డి గురించి తీసుకుంటే వీళ్ళు వచ్చేసి రెనౌడ్ కూచిపూడి డాన్సర్స్ అండి. ఓకేనా? ఇది వచ్చేసి సెలబ్రేటెడ్ ద కపుల్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అండి? మరి వీళ్ళు తెలంగాణ నుంచి చూసుకోవాలి. ఓకేనా? తర్వాత అచీవ్డ్ ద ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేది పొందడం జరిగింది కూచిపూడి డాన్సర్స్ లో. ఓకేనా? అండ్ వీళ్ళకి కొన్ని అవార్డ్స్ కూడా రావడం జరిగింది. ప్రెస్టీజియస్ పద్మభూషణ్ అవార్డ్ ఎప్పుడు వచ్చింది? 2000 లో వచ్చింది. అండ్ తర్వాత ఇంకా వీళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ లైక్ అంటే డిఫరెంట్ దే రిసీవ్డ్ ద డాక్టరేట్స్ కూడా రిసీవ్ చేసుకున్నాడు. ఎక్కడ నుంచి అని అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ శ్రీ రంగమాచార్యులు గారి గురించి తీసుకుంటే లిటరసీ మెస్ట్రో ఫ్రమ్ వరంగల్. మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే అన్ని ఆప్షన్స్ కూడా వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచే వచ్చాయి, అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో దాశరథి రంగమాచార్య ఇతను వచ్చేసి మనకి గూడూరు విలేజ్ అండి. ఎక్కడండి? ఇది వరంగల్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇతను వచ్చేసి బ్రదర్ ఆఫ్ దాశరథి కృష్ణమాచార్యులు గారు. అండ్ ఇతని వర్క్స్ తీసుకుంటే చిల్లర దేవుళ్ళు అండ్ మోదుగు పూలు అండ్ జానపదం, మాయా జలతారు అండ్ సరతల్పాం అని ఇలా డిఫరెంట్ గా ఇతను చేయడం అయితే ఉన్నాయి. మన తర్వాత మోదుగు పూలు వచ్చేసి మనకి ఇతని లిటరసరీ వర్కుల్లో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ చిల్లర దేవుళ్ళు దీనికి వచ్చేసి నేషనల్ లిటరసీ అవార్డు కూడా రావడం జరిగింది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ బిరుదురాజు రామరాజు గురించి తీసుకుంటే ఇతను వచ్చేసి ఫోక్లోర్ లిటరేచర్ అండ్ స్కాలర్. సో ఇతను వచ్చేసి ఎక్కడ పుట్టారండి? దేవనూరు విలేజ్. ఇది కూడా ఎక్కడ ఉంది? వరంగల్లోనే ఉంది. అండ్ ఇతను వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది మనకి ఫోక్ ఏదైతే ఫోక్ లిటరేచర్స్ ఉంటాయో వాటిల్లో. అండ్ ఇతను వచ్చేసి రీసెర్చ్ తీసుకుంటే తెలుగు లిటరేచర్. ఓకేనా? అండ్ ఈజ్ ఏ డాక్టరేట్ అండ్ పిహెచ్డి ఫ్రమ్ ఎక్కడ నుంచి అండి? ఉస్మానియా యూనివర్సిటీ 1956 లోనే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇతనికి నోటబుల్ లిటరేచర్స్ వర్క్స్ ఏమున్నాయంటే ఆంధ్ర యోగులు అండ్ మరుగున పడిన మాణిక్యాలు, చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత చరిత్రకెక్కిన చరితార్థులు, ఇలా ఇతను చాలా రాయడం జరిగింది. అయితే మరుగున పడిన మాణిక్యాలు ఇతని లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వై ద హైదరాబాదీ కల్చర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ గంగా జమున థజ్వై. ఓకేనా? థజ్. సో ఇక్కడ ఎందుకు హైదరాబాద్ కల్చర్ ని గంగా జమున తహజాబ్ అని అంటారు అని అంటున్నారు. సో ఇట్ రిప్రజెంట్ ద బోత్ కుతుబ్ షాహీ అండ్ అసబ్జాహీ డైనాస్టా, లేకపోతే ఇట్ సిగ్నిఫైస్ ద హార్మోనియస్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద హిందూస్ అండ్ ముస్లిమ్స్ గురించి అని అడుగుతున్నారు. తర్వాత ఇట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఇస్లామిక్ కల్చరా, లేకపోతే ఇట్ రిప్రజెంట్ ద
యూనిటీ ఆఫ్ ఆర్యన్ అండ్ ద్రావిడియన్ కల్చర్ అని అంటున్నారు. సో ఇక్కడ మనం తీసుకుంటే ఏది రైట్ ఆన్సర్ అనేది మనం ఇక్కడ ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ఓకేనా, చూద్దాం. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఇది రిలేషన్ బిట్వీన్ ద హిందూ ముస్లిం గురించి ఇది చెప్తుంది. సో మరి దీని బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏ విధంగా ఉంటుంది అని అంటే చూడండి, ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఏం ప్రమోట్ చేస్తుంది ఎప్పుడు అని అంటే లెగసీ ఆఫ్ కుతుబ్ షాహీ రూరల్స్. అప్పుడు ఎవరు ఉన్నారండి? కుతుబ్ షాహీ వాళ్ళు ఉన్నారు. ఓకేనా, సో ఇట్స్ ప్రమోట్ ద వర్నక్యులర్ లాంగ్వేజ్. అంటే వర్నక్యులర్ లాంగ్వేజ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అన్ని అంటే చాలా రకాల లాంగ్వేజ్ ని ఇది ప్రమోట్ చేస్తుంది. సో కుతుబ్ షాహీ రూరల్స్ వచ్చేసి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారని మనం చెప్పొచ్చు. ఓకేనా, సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి తెలుగు అంటే వీళ్ళకి టాలరెన్సీ చాలా ఎక్కువగా ఉంది అని చెప్తారు. వర్నక్యులర్ లాంగ్వేజ్ లో వీళ్ళు చాలా సపోర్టివ్ గా ఉన్నారు అని కూడా మనం చెప్పొచ్చు హిస్టరీ చదువుకున్నప్పుడు. ఓకేనా, చూడండి, ఇష్యూడ్ ద రాయల్ ఆర్డర్స్ ఇన్ తెలుగు అలాంగ్ విత్ ద పార్షన్. వాళ్ళ రాయల్ ఆర్డర్స్ ని అంటే వాళ్ళ ఏదైతే ఆర్డర్స్ ఉంటాయో వాటిని పార్షియన్ లాంగ్వేజ్ లో అట్ ద సేమ్ టైం తెలుగులో కూడా వీళ్ళు ఇష్యూ చేసేవాళ్ళు. ఓకే, తర్వాత కల్చరల్ రిలీజియస్ యూనిటీ తీసుకున్నప్పుడు హైదరాబాద్ గంగా జమున తహజీబ్ అన్నప్పుడు ఇదేం మనకి ఏం చూపిస్తుంది, ఏం ప్రమోట్ చేస్తుంది అంటే టాలరెన్స్. మనకి టాలరెన్స్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్, ఒకరికొకరు మ్యూచువల్ రెస్పెక్ట్ చేసుకోవడము అండ్ వాళ్ళ ఎంత ఓపిక కొద్ది మన భాష పట్ల కూడా వాళ్ళు ఎంత ఓపిక కొద్ది ఉన్నారనేది కూడా చెప్తుంది. తర్వాత ఇట్ ఓన్స్ ఇట్స్ రూట్స్ ఫ్రమ్ ఎక్కడ నుంచి వచ్చిందండి? కుతుబ్ షాహీ రూరల్స్. అండ్ వీళ్ళు వచ్చేసి పబ్లిక్ ఈవెంట్ అండ్ ఫెస్టివల్ రిలీజియస్ చాలా మన వాటిలలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. తర్వాత తెలుగు యాజ్ అన్ ఓమ్నీ ప్రజెంట్ లాంగ్వేజ్. ఇప్పుడు కుతుబ్ షాహీ ఎడిక్ట్స్ తీసుకుంటే ఇవి తెలుగులో కూడా మనకు ఉంటాయి. కుతుబ్ షాహీ ఎడిక్ట్స్ కూడా మనకు తెలుగులో కూడా ఉంటాయి. మనం ఫ్రీక్వెంట్ డిస్కస్ చేసిన దానిలో మనం చాలా కూడా చూడొచ్చు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ అండ్ తెలుగు పోయిట్స్ అండ్ రైటర్స్ రివార్డెడ్ బై ద రూరల్స్. అక్కడ చాలా మంది తెలుగు పోయిట్స్ రైటర్స్ కూడా ఉండడం జరిగింది. తర్వాత హార్మోని ఇన్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్. సో బోత్ హిందూ ముస్లిం ఫెస్టివల్ లో సెలబ్రేషన్ అనేది అప్పుడు హైదరాబాద్ లో చాలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు. అండ్ ద రాయల్ అడ్మినిస్ట్రేషన్ గ్రాంటింగ్ ద హాలిడేస్. రెండింటి కూడా తెలుగు ఫెస్టివల్స్ కి హిందూ ఫెస్టివల్స్ కి ఇద్దరికి కూడా వీళ్ళు హాలిడేస్ ని గ్రాంట్ చేసేవాళ్ళు. ఓకేనా, తర్వాత రిలీజియస్ ప్లూరలిజం అనేది ఉండేది. ఓకే, అంటే ఒకరికొకరు సపోర్ట్ గా ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే తెలుగు పండుగల్ని కూడా వాళ్ళు ఏంటంటే రెస్పెక్ట్ చేసేవాళ్ళు. ఓకేనా, నో స్టేట్ రిలీజన్ అంటే స్టేట్ రిలీజన్ ఇది అని అలా ఏం ఉండేది కాదు. సో ఈక్వల్ సపోర్ట్ టు ద హిందూస్ అండ్ ముస్లిం కి ఈక్వల్ సపోర్ట్ ఉండేది. అండ్ ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ అనేది కూడా ఉండేది. అండ్ ఇక్కడ తీసుకుంటే రిలీజియస్ ప్లూరలిజం లో వాళ్ళకు రిలీజియస్ టాలరెన్స్ అనేది ఉన్నదని మనం చెప్పుకున్నాం కదా ఇందాక. సో ద డాటర్స్ ఇన్ మ్యారేజ్ టు సున్నీ ముస్లిం. ఎవరి డాటర్స్ నండి? ఇక్కడ చూడండి, షాయి ముస్లిం వాళ్ళ డాటర్స్ ని సున్నీ ముస్లింలకు ఇచ్చి మ్యారేజ్ చేసేవారు, డిస్ప్లే ద రిలీజియస్ టాలరెన్స్ కోసము. తర్వాత ఇంటర్ ఫెయిత్ మ్యారేజెస్ అనేది జరిగేది. ఇది ఒకటి ఇంపార్టెంట్, చాలా మంచిగా ఉంటది టాపిక్, చదువుకోవచ్చు మీరు. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ థ్రోన్ ఏ బాంబ్ ఆన్ నిజాం కాన్వే పాస్. ఇక్కడ ఏమంటున్నారు? నిజాం కాన్వాయ్ మీద బాంబుని త్రో చేశారు, అంటే బాంబ్ విసిరేశారు. ఎవరు విసిరేశారు అని అడుగుతున్నారు. సో నారాయణరావు పావర్, పండిట్ నరేంద్రజీ, వామన్ రావు అండ్ టివి నారాయణ. సో రైట్ ఆన్సర్ ఈస్ నారాయణరావు పావర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నారాయణ పావర్ ని మనము తెలంగాణ భగత్ సింగ్ అని అంటామండి. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇతను చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ మన తెలంగాణలో కూడా. ఓకేనా, సో ఇక్కడ చూడండి మనం ఇప్పుడు నిజాం హైదరాబాద్ తీసుకున్నప్పుడు నారాయణరావు పావర్ వచ్చేసి మనకి తెలంగాణ భగత్ సింగ్ అంటాము. సో మరి అటెండ్ ఎప్పుడు జరిగింది? December 4, 1947. ఎప్పుడు December 4, 1947 అంటే స్వతంత్రం వచ్చిన తర్వాతనే రాకముందో చూసుకోండి. స్వతంత్రం వచ్చిన తర్వాత. సో ఇతను వచ్చేసి నిజాం వాళ్ళ మీద బాంబు అయితే విసరడం జరిగింది. అయితే ఇలా విసిరిన తర్వాత ఏం చేశారంటే తినని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే అటెంప్ట్ అనేది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన తర్వాత తనని అరెస్ట్ చేశారు, తనకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ఇది అన్సక్సెస్ఫుల్ అయింది. తర్వాత అరెస్ట్ అండ్ సస్పెక్ట్. సో తనకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పర్సనాలిటీస్ ని మెన్షన్ చేశాము. ఓకేనా, నెక్స్ట్ నారాయణరావు తీసుకుంటే మనకి తెలంగాణ భగత్ సింగ్ అని అంటాము. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇతను చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది స్ట్రగుల్ ఆఫ్ తెలంగాణలో అని కూడా మనం చెప్పొచ్చు. తర్వాత పండిత్ నరేంద్రజీ తీసుకుంటే సెడేషన్ చార్జ్ అయితే తన మీద ఉంది. ఎందుకు అనంటే తను ఏ మాటనైనా కూడా చాలా ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేసేవాడు. ఓకేనా, సో అప్పుడే అతను ఏం ఎక్స్ప్రెస్ చేశాడు? వ్యూస్ ఆఫ్ అంటే హైదరాబాద్ స్టేట్ కి రిలేటెడ్ గా ఉన్న ప్రతి వ్యూని కూడా తను ఓపెన్ గా చెప్పేవాడు. అండ్ అసెంబ్లీ లార్జ్ ఏరియా ఆఫ్ జైల్ అని. సో ఇలా చెప్పడం వల్ల ఏమైందంటే దేశద్రోహి కింద అతని మీద కేసు పెట్టడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ద మూసీ ఫ్లోట్స్ ఇన్ హైదరాబాద్. ఎప్పుడు జరిగాయండి మూసీ ఫ్లోట్స్? హైదరాబాద్ లో 1908లో జరిగాయి. అక్కడ డ్యూరింగ్ ద రీజన్ ఆఫ్ ఎవరి టైంలో జరిగాయని అడుగుతున్నారు. విచ్ నిజాం టైంలో? ఓకేనా, సో మీర్ మహబూబ్ అలీ ఖాన్, అఫ్జల్ ఉద్ దౌలా and Mir Usman Ali Khan, Nizam Ali Khan. The right answer is Mir Mahbub Ali Khan. Okay.
సో ఇప్పుడు తీసుకుంటే గ్రేట్ మూసీ ఫ్లూడ్స్ ఎప్పుడు జరిగాయి? 1908లో జరిగాయి. ఓకే. ఇదొక ట్రాజెడీ అంటే ట్రాజెడీ అని కూడా అంటారు. అండ్ రికవరీ ఇన్ హైదరాబాద్ చాలా ఇది ఒక అంటే అప్పుడు చాలా జనాలు కూడా చనిపోవడం జరిగింది. చాలా పీపుల్ చనిపోయారు. చాలా రకాలుగా లాస్ వచ్చింది. సో, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఎలా రీకన్‌స్ట్రక్ట్ అయిందనేది కూడా మనం చూసుకోవచ్చు. సెప్టెంబర్ 28, 1908లో సెప్టెంబర్ 28 అండి ఎప్పుడు? ఓకేనా? సెప్టెంబర్ 28, 1908లో మనకి అప్పుడు ఎవరున్నారు? మహబూబ్ అలీ ఖాన్ ఉన్నారు. సో, మూసీ ఫ్లోట్స్ అనేది రావడం జరిగింది హైదరాబాద్‌లో. గ్రేట్ మూసీ ఫ్లోట్స్ అని అంటారు. సో, మరి ఇక్కడ డివాస్టింగ్ అండ్ లాస్ ఏం జరిగింది అనంటే ఇక్కడ ఆల్మోస్ట్ 20,000 పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్స్. ఎంతమంది అండి? 20,000 పీపుల్. అండ్ దెర్ ఇస్ ఎ న్యూమరస్ హోమ్ వర్ డిస్ట్రాయిడ్. అంటే దెర్ ఇస్ ఎ న్యూమరస్ అంటే నెంబర్ ఆఫ్ ఇల్లు అన్ని కూలిపోయాయి. అన్ని లైక్ చాలా మంది హోమ్‌లెస్ అయ్యారు. డిఫరెంట్‌గా ఇంకా చాలా రకాలుగా ఫ్లోట్స్ వచ్చినప్పుడు ఎంత లాస్ అయ్యిద్దో మీకు తెలుసు కదా! సో, చాలా లాస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏందంటే మిరాక్యులస్ టామరిన్ ట్రీ ఇది చాలా ఇంపార్టెంట్ చదువుకోండి. ఇలాంటి కొన్ని అంటే ఇవి ఇంపార్టెంట్ అన్నట్టుగా. ఎలా అనంటే వీటిని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో, ఇక్కడ ఒక మిరాక్యులస్ అంటే ఏంది? ఒక మిరాకిల్ జరిగింది అన్నట్టుగా. సో, టామరిన్ ట్రీ మీకు తెలుసు కదా! టామరిన్ ట్రీ. సో, టామరిన్ ట్రీ మిరాక్యులస్ ఏందంటే ఈ టామరిన్ ట్రీ వచ్చేసి మనకి 20 ఇయర్స్ ఓల్డ్ టామరిన్ ట్రీ అయితే ఎక్కడ ఉంది? అఫ్జల్‌గంజ్‌లో వితిన్ ద అఫ్జల్‌గంజ్ హాస్పిటల్ అది ఆ ఏరియాలో ఉంది. సో, ఇదేం చేసింది అనంటే ఒక 150 పీపుల్‌ని ప్రొటెక్ట్ చేసింది అని అంటారు. అంటే వాళ్ళ లైఫ్‌ని హ్మ్. ప్రొటెక్ట్ చేసింది అని అంటారు. చూడండి. ఎందుకనంటే 150 పీపుల్ చూడండి. 150 పీపుల్ క్లైంబ్డ్ ఇంటూ ద ట్రీ డ్యూరింగ్ ద ఫ్లోట్స్. 150 మెంబర్స్ ఆ చెట్టుని గట్టిగా పట్టుకొని ఉన్నారంట. అప్పుడు అప్పుడేమైందంటే ఫ్లోట్స్‌లో కొట్టుకుపోకుండా. సో, అది వాళ్ళ లైఫ్‌ని సేవ్ చేసింది. అందుకే దీన్ని మిరాకిలస్ ట్రీ అని అంటారు. తర్వాత విజన్ ఫర్ ద ఫ్యూచర్. తర్వాత ఈ ఫ్లోట్స్ జరిగిన తర్వాత ఏమైంది అనంటే ఇక్కడ మన మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారు ఆ టైంలో రూలర్‌గా ఉన్నారు. తర్వాత మనకి ఇదంతా జరిగిన తర్వాత మనకి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మనకి మళ్ళీ హైదరాబాద్ ప్లాన్ చేసి ప్లానింగ్‌ని అండ్ దాన్ని చాలా అంటే ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా ప్లాన్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు ప్రెజెంటు హైదరాబాద్ ప్లానింగ్ అనేది ఎవరు చేసింది అనంటే మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? తర్వాత షెల్టర్ అండ్ సపోర్ట్ మనకి ఆ టైంలో మళ్ళా వీళ్ళు షెల్టర్ ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే అప్పుడు చనిపోయిన వాళ్ళున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఇల్లు లాస్ అయిన వాళ్ళు చాలా మందున్నారు. సో, వాళ్ళకి షెల్టర్‌ని కూడా ప్రొవైడ్ చేశారు. తర్వాత నిజాం అలీ ఖాన్ వచ్చేసి సెకండ్ నిజాం అండి. అలీ ఖాన్ వచ్చేసి సెకండ్ నిజాం, సన్ ఆఫ్ ద ఫస్ట్ నిజాం. ప్లేడ్ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ హైదరాబాద్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఇది చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ హైదరాబాద్ అంటామండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి. నెక్స్ట్ మ్యాచ్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అని అన్నారు. సో, కరెక్ట్ ఆన్సర్ చెప్పమన్నారు. న్యూ నేమ్, ఓల్డ్ నేమ్. సో, న్యూ నేమ్ తీసుకుంటే హుజూర్ హుజూర్ నగర్, ఆసిఫాబాద్, కరీంనగర్ అండ్ నిజామాబాద్. సో, వీటికి ఓల్డ్ నేమ్స్, న్యూ నేమ్స్‌ని మ్యాచ్ చేయమంటున్నారు. సో, ఎలగందుల, పోచంచెర్ల, ఇందూరు అండ్ జిల్లా జనగాం. సో, ఇప్పుడు మనము రైట్ ఆన్సర్ తీసుకుంటే మనకి ఇక్కడ హుజూర్ నగర్ అంటే ఇదొచ్చేసి ఇక్కడ చూడండి. పోచంచెర్ల. నెక్స్ట్ ఆప్షన్ బి ఆసిఫాబాద్ తీసుకుంటే మనకి ఆసిఫాబాద్‌ని ఏమనేవాళ్ళనంటే జిల్లా జనగామ. సారీ. నెక్స్ట్ కరీంనగర్ తీసుకుంటే మనకి ఎలగందుల అనేవాళ్ళు. ఇది అందరికీ తెలుసు. తర్వాత నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి డి అండి. సో, డి వచ్చేసి నిజామాబాద్ వచ్చేసి మనకి ఇందూరు. ఓకేనా? సో, నేనిక్కడ మీకు ఎక్స్‌ప్లనేషన్ ప్రొవైడ్ చేశాను. హుజూర్ నగర్ హిస్టారికల్‌గా తీసుకున్నప్పుడు తాలూకా ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఎక్కడుందండి? నల్గొండ డిస్ట్రిక్ట్‌లో ఉంది. తెలంగాణ నల్గొండ డిస్ట్రిక్ట్ మీ అందరికీ తెలుసు కదా! సో, నల్గొండ డిస్ట్రిక్ట్ ఫేమస్ ఏంటనేది, ఎందుకు ఫేమస్ అనేది కూడా మీరు చదువుకోవాలి. ఓకేనా? నేనిక్కడ మీకు కొంచెమే ప్రొవైడ్ చేశాను. మీరు అసలు నల్గొండ డిస్ట్రిక్ట్ ఫేమస్ ఏంది? నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరున్నారు? అనేది కూడా మనం చూసుకోవాలి. దాని ఓల్డ్ నేమ్ ఏంటి? ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌కి కొంచెం అంటే ఇంపార్టెంట్ అన్నీ కాదు. అలా అని ఆహ్, మొత్తం చదవద్దు అనను, మొత్తం చదవలేను. ఇంపార్టెంట్ మనకి పీవైక్యూలో రిపీట్ అయిన వాటిని మనం ఖచ్చితంగా ఒకసారి వాటి మీద ఫోకస్ పెట్టాలన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ కరీంనగర్ వచ్చేసి సిటీ ఆఫ్ ఫోర్ట్ అంటాం. కరీంనగర్ ఇంకోటి స్పెషలైజేషన్ ఏముంది? ఇక్కడ జీఐ ట్యాగ్ కూడా రిప్రజెంటేషన్ ఏముంది? అవి కూడా చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ దీస్ స్ట్రక్చర్స్ ఇది అవసరం లేదు. కరీంనగర్ గురించి ఆల్రెడీ నేను పీవైక్యూలో చెప్పాను ఇంతకుముందు. మీరు ఒకసారి మళ్ళీ దీన్ని రిపీట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నిజామాబాద్ వచ్చేసి సిటీ ఆఫ్ ఇందూర్ అని అంటారండి. ఓకేనా? ఇదొకటి చూసుకోండి. నెక్స్ట్
వాట్ వాస్ ద చూడండి. వాట్ వాస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ నిజాం కాలేజ్? నిజాం కాలేజ్ యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి అంటే హైదరాబాద్ కాలేజ్. ఓకేనా? ఏం పేరండి? హైదరాబాద్ కాలేజ్. అండ్ ఇక్కడ ప్రీమియర్ ఇక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది? నిజాం కాలేజ్ గురించి మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఫౌండెడ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1887 నిజాం కాలేజ్ ఇన్ హైదరాబాద్ బిగన్. హైదరాబాద్ కాలేజ్. దాన్ని ఇంతకుముందు ఏమని పిలిచేవారు? హైదరాబాద్ కాలేజ్. దానికి రీనేమ్ చేశారు ఏమని? నిజాం కాలేజ్ అని. సో, అది చూసుకోవాలి. ఓకేనా? అండ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవరున్నారు? అవి కూడా కొంచెం మనం చూసుకోవాలి. చూడండి. ఇక్కడ చూడండి. అఘోరాంత్ అండ్ చటోపాధ్యాయ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కోసారి అడుగుతారు డైరెక్ట్ గా. ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది ఇంతకుముందు అడుగుతారు కాదు, అడిగారు కూడా. ఓకేనా? తర్వాత ఇంగ్లీష్ వాజ్ ద మీడియం ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏ మీడియం యూజ్ చేసేవాళ్ళు అండ్ దానికి యూనివర్సిటీ ఏముంది ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ దరుల్ ఉల్ కాలేజ్ అంటే ఇక్కడ నేను మీకు రిమైనింగ్ కాలేజెస్ నేమ్స్ ఇచ్చాను కదా. సో వీటి గురించి కూడా నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇది వచ్చేసి ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1855 లో ఏర్పాటు చేశారు. బై ఎవరు అంటే సాలార్ జంగ్. ఓకేనా? నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ ఇంకా దీని గురించి ఇంపార్టెంట్ ఇక్కడ ఇచ్చాను. ఏమేమి లాంగ్వేజెస్ ఉన్నాయి? ఉర్దూ, అరబిక్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ ఇది 1913 లో ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ చూడండి. ఇట్ వాస్ ద స్టూడెంట్స్ ఫార్మ్డ్ ద ఓల్డ్ బాయ్స్ యూనియన్. ఇక్కడ అంటే యూనియన్స్ కూడా ఏమేమి ఉన్నాయి అండ్ మనం ఒక యూనివర్సిటీ గురించి చూసినప్పుడు అక్కడ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కూడా ఎవరు ఉన్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ లిగసీ అనేది ఏ విధంగా ఉంది? ఇదంతా ఇంపార్టెంట్ కాదు. జస్ట్ మీకు ఐడియా కోసం నేను ప్రొవైడ్ చేశాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను రిమైనింగ్ కూడా కొంచెం ఫాస్ట్‌గా తీసుకురావడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ అండి. అండ్ మీకు మన ఈ పీడీఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు మన యాప్ త్రూ మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మన యాప్‌లో నేను కంప్లీట్‌గా పీవైక్యూస్ పీడీఎఫ్ పెట్టేశాను. మీరు మన యాప్ త్రూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకెవరికైనా మన డీటెయిల్స్ కావాలన్నా, మన టెస్ట్ సిరీస్‌లు కావాలన్నా కూడా మీరు నా నెంబర్‌కి కాల్ చేయొచ్చు. 9618273181 అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.